అర్థం కాలేదు. నేను నొక్కామని స్టార్ట్ చేశా. వచ్చింది ఆల్రెడీ రికార్డ్ అవుతున్నట్టు. మ్మ్. ఏం నాకు చేస్తా. ఓకే. అనిపించింది మాతాజీ, మీదే రికార్డ్ వచ్చినట్టుగా వచ్చింది మాతాజీ. అవును మాతాజీ. సో మనకి ఈ ఒక ఫస్ట్ 1 నుంచి 16 శ్లోకాల్లో చూసుకుంటే సనత్ కుమారులు రావడము, వాళ్ళని ఏ విధంగా ఆహ్వానించారు ఏంటి అని. ఆ తర్వాత పృథు మహారాజు మీలాంటి వాళ్ళ దర్శనం చాలా ఎంతో దుర్లభము, అలాంటిది ఏమీ చేయకుండా నాకు దొరికింది అని, మిమ్మల్ని ప్రసన్నులు చేస్తే ఆటోమేటిక్గా భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది అని చెప్తారు. ఆ తర్వాత వచ్చేసి మీకు అన్నిటికన్నా కూడాను ఆ అంటే భక్తిలో మనకి ముందుకు వెళ్ళాలి, శీఘ్రంగా వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి, అందరికీ ఏ విధంగా శుభం కలుగుతుంది అనేది ప్రశ్న అడుగుతారనమాట. దానికి సమాధానంగా మనకి సనత్ కుమారులు సమాధానం చెప్పడం మొదలుపెట్ట. ఫస్ట్ వాళ్ళు ఎంతో ఇది, నువ్వు మీ గురించి, ఎందుకంటే ఇలాంటిది ఏంటి అంటే ఇద్దరికీ కూడా లాభం ఉంటుంది మీ ప్రశ్నల వలన అని చెప్పేసి, అందులో ఏంటంటే మాకు కూడా ఏ విధంగా లాభము, మీకే విధంగా లాభము అనేది కూడా చెప్తారు. ఆ తర్వాత మనకి మెయిన్ భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే రెండు చేయాలి అని చెప్తారు. ఒకటి, మనకు దేహాత్మ భావన పోవాలి. రెండోది వచ్చేసి మనకి భగవంతుడి మీద అనురక్తి పెరగాలి అని చెప్తారనమాట. సో ఇవి రావాలి అంటే ఏం చెయ్యాలి అనేది మనకు చెప్పారు. ఏం చెయ్యకూడదు అంటే మనం అభక్తుల సాంగత్యం అనేది చేయకూడదు అనేసి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళతో కూడా ఉండకూడదు అని చెప్తారు. ఏం చెయ్యాలి అంటే మనకి ఆ మనం భక్తి భాగవతుల యొక్క సేవ చేసుకోవడం, భక్తిని మన లైఫ్లో కనుక్కోవడం, మనం మళ్ళీ ఈ విధంగా మనకి 5 రకాలు చెప్పి మళ్ళీ తర్వాత మన సింపుల్ జీవితం జీవించడం అనేది 23వ దాంట్లో, 24వ దాంట్లో 7 రకాలుగా కూడా మనకి చెప్తారనమాట. అవన్నీ చెప్పిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తూ ఏం చెప్తారంటే, మనం ఎప్పుడైతే ఇలాగా ఇంద్రియాలతోటి అటాచ్ అయిపోయి ఉంటే ఏం జరుగుతుంది అంటే, మనము చిన్నగా కుక్క ఏమంటారు రాళ్ళలా కానీ లేకపోతే వృక్షాల్లా కానీ జన్మ తీసుకుంటాము అనేసి. ఇప్పుడైతే ఈ భోగవాంఛలో మనం పూర్తిగా మునిగిపోయి ఉన్నాము, కింద పడిపోవడమే కాకుండా ఇంకా ఏంటంటే మనం ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి కూడా చేసుకోలేము, ఆటంకాలు అయిపోతాయని. దాంట్లో కూడా మోక్షం అనేది ఇంపార్టెంట్ అని. ఎందుకు మిగతా ఇంపార్టెంట్ కాదు అంటే, మిగతావి ధర్మార్థ కామాలు అనేవి ఏంటంటే మిగతాయి మనం చనిపోయిన తర్వాత కూడా మనతో పాటు రావు, కానీ ఈ మోక్షం అనేది ఏంటంటే మనతో పాటు ఉంటుంది. సో అందుకని అది అన్నిటికన్నా ఎక్కువది అని చెప్పడము. ఈ విధంగా మనకి చెప్పుకుంటూ లాస్ట్లో అన్నిటికన్నా కూడా భగవంతుడు ఎవరు, అలాంటి ఆయన యొక్క సేవే చేసుకోవాలి మీరు అని చెప్పేసి భగవంతుడు గొప్పతనం చెప్పి దానివల్ల ఏంటి అనేది కూడా చెప్పారనమాట. ఏంటి అంటే, ఎప్పుడైతే మనం భక్తి చేసుకుంటూ ఉంటామో మనలో ఈ భౌతిక వాంఛ కోరికలు అనేవి ఒక పెద్ద ఏమంటారు, ఒక చెట్టు కనుక పెద్దగా కింద వేళ్ళు కనుక బిగుసుకుపోయి ఉన్నదైనా సరే కానీ ఎంతో సునాయాసంగా మనం పెగిలించి వేయగలుగుతాము అని చెప్తారనమాట. ఆ తర్వాత ఏం చెప్తారు, భగవంతుడి యొక్క పాద పద్మాలు పట్టుకొని ఆయన యొక్క సేవ చేసుకుంటే ఈ మొసళ్ళ లాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ సముద్రంలో, అంటే అవి మన బంధాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం దాటుకొని భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాము అనేసి, లాస్ట్కి అన్నిటికన్నా ప్యూర్ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్, భక్తిలో వెళ్ళడము అనేది చెప్తారనమాట. దాని తర్వాత అదంతా వినిన తర్వాత పృథు మహారాజు 40 నుంచి 48 శ్లోకాల్లో ఏంటి అంటే వాళ్ళ గురించి చెప్తూ ఉంటారనమాట. మీరు భగవంతుడు భగవంతుడు నాకు ముందే మీరు వస్తారని చెప్పారు, కానీ మీరేంటి అంటే ఇంకా మా మీద కరుణతోటి భగవంతుడు చెప్పిన దాన్ని నిజం చేయడానికి మీరు వచ్చారు. మీలాంటి వాళ్ళకి మీ దగ్గర నుంచి జ్ఞానం తీసుకున్నందుకు దక్షిణ అనేది నేను ఇవ్వాలి, కానీ నా దగ్గర అంటూ ఏమీ లేదు, నాది సాధుల యొక్క ఉచ్చిష్టము అది. సో ఆ ఉచ్చిష్టాన్ని నేను మీకు ఏమని ఇవ్వను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. దీని తర్వాత 45వ శ్లోకం అంటే ఇంకా ఆయన ఇంకా ఏమంటున్నారు, నా దగ్గర ఏది ఉందో అంతా కూడా మీదే. అంటే ఆయన ఇప్పుడు నా దగ్గర నా భార్య కానీ ధనం కానీ కోశాగారం కానీ ఇవన్నీ కూడా నేను మీకే ఇచ్చేస్తున్నాను, అంటే ఉచ్చిష్టం అయినప్పటికీ కూడా నా దగ్గర ఏది ఉంటే అదంతా కూడా మీకే అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ శ్లోకం మనకి 45లో ఏం చెప్పబోతున్నారో మనం చూద్దాం. ఇదంతా ఎవరికి ఎవరు చెప్తున్నారు, ఋతు మహారాజు సనత్ కుమారులతో చెప్తున్నారనమాట. ఓకే. సైనాపత్యం చ రాజ్యం చ దండనేతృత్వమేవ చ సర్వలోకాధిపత్యం చ వేదశాస్త్ర విదర్హతి.
హరే కృష్ణ. చదువు. సైనాపత్యం చ రాజ్యం చ దండనేతృత్వమేవ చ సర్వలోకాధిపత్యం చ వేదశాస్త్ర విదర్హతి. వేద జ్ఞానానుసారము పూర్తిగా విద్యనందిన వాడే సైన్యాధిపతి, రాజ్యపాలకుడు, దండించువాడు, లోకాధిపతి ఒకటికు అర్హుడు కనుక పృథు మహారాజు సమస్తమును సనకాదులకు వసగెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరు అసలైన అంటే ఇప్పుడు నేను రాజుని అని అనుకుంటున్నాను కదా, కానీ ఆ రాజు అవ్వాలి అంటే దానికి అర్హత ఏంటి అనేది మనకి ఇక్కడ పృథు మహారాజు చెప్తున్నారు అనమాట. మనకి వేదాల్లో ఏమైతే ఉంటుందో జ్ఞానం, ఆ సారాన్ని అంతా కూడా ఎవరైతే నేర్చుకుంటారో, అంటే ఇప్పుడు మన ఈ గురువుల దాకా ఇప్పుడు సనత్ కుమారుల దగ్గర నుంచి ఎలా అయితే పృథు మహారాజు నేర్చుకున్నారో, ఆ విధంగా ఏంటంటే మన వేదాల్లో ఉన్న దాన్నంతా కూడా సారాన్ని, మొత్తమే వేదాలన్నీ చదివేయమని చెప్పట్లేదు, ఆ వేదాల్లో చెప్పిన దాన్ని సారం ఏంటి అనేది పూర్తిగా గనక ఎవరైతే గనక మనము తెలుసుకుంటామో, నేర్చుకుంటామో, అలాంటి వాళ్ళే సైన్యాధిపతి అయినా కానీ, రాజు అయినా కానీ, రాజు పాలకుడైనా కానీ, దండించేవాడైనా కానీ, లోకాధిపతి అయినా కానీ. సో ఎవరైనా అవ్వాలి అంటే ఏంటి మెయిన్ అర్హత ఏంటి? పిహెచ్డీలు కావాలా మనకి? ఏం కావాలని చెప్తున్నారు? సారం కావాలని చెప్తున్నారు మాతాజీ. ఏం సారం? వేద జ్ఞానం, వేద జ్ఞాన జ్ఞానానుసారం సారం. పూర్తిగా విద్యనందిన అది ఎగ్జాక్ట్గా మనకి వేదాల్లో ఉన్న సారము. అంటే ఇప్పుడు మనకి ఏంటి భగవంతుడి గురించి తెలుసుకోవడము, మళ్ళీ మనకి ఇప్పుడు ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఉంటే వాళ్ళ డ్యూటీలు ఏంటి తెలుసుకోవడం, ఇవన్నీ అనమాట. అంతేగాని ఓ దీంట్లో ఏంటంటే ఇప్పుడు క్లాసుల్లాగా ఇప్పుడు చూడండి మామూలుగా మోరల్ క్లాసులు అనేసి సపరేట్గా నేర్పుతారు పిల్లలకి. ఓకే, మళ్ళీ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ క్లాసులు, మ్యాథ్స్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా, ఇవన్నీ ఏం అక్కర్లేదు. మొన్న చూడండి ఎప్పుడు చెప్తా ఉన్నారు, ఆ, నరేంద్ర మోడీ ఇప్పుడు గుజరాత్లో స్టార్ట్ చేశారనమాట. అప్ టు 5 క్లాసెస్ వరకు వాళ్ళకి భగవద్గీత అనేది ఉండాలి అని చెప్పేసి. సేమ్ అట్లా ఇలాంటివి అవసరం జ్ఞానం అనేది. అంతేకాని ఊరికే మనకి 10th 11th 12th అయిపోయి ఎంఏలు పిహెచ్డీలు చేసినా కూడాను అది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ మనకి పృథు మహారాజ్ చెప్తున్నారనమాట. అందుకని ఆయన ఏం చెప్తున్నారు, పృథు మహారాజ్ సమస్తమునకు సనకాదులు కోసుకాను, ఎందుకంటే నాకు ఆ జ్ఞానాన్ని అందించారు కాబట్టి ఇది మొత్తం కూడా నా దగ్గర ఏది ఉందో అది మొత్తం కూడా వాళ్ళకిదేను అనేసి చెప్తూ ఉన్నారంట. అయితే ప్రపాదుల వారు మనకి దీనికి పెద్ద కొంచెం ఎక్కువే రాశారు. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటి రాస్తున్నారు అంటే మనకి బ్రాహ్మణులు అనేవాళ్ళు వాళ్ళే వచ్చేసి వీళ్ళకి సాధువులు బ్రాహ్మణులు వీళ్ళు రాజులకు వచ్చేసి వాళ్ళకి ఆ, ఏమంటారు వాళ్ళ ఉపదేశాల మీదే పూర్తిగా వాళ్ళు రాజ్యాన్ని వాళ్ళు పక్కన వీళ్ళు ఉండేవాళ్ళు, నువ్వు ఇప్పుడు ఇది చెయ్యి, నువ్వు ఇప్పుడు ఇది చెయ్యి, నువ్వు ఇట్లా చెయ్యి, ఇట్లా చేయకూడదు అంటే వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడూ కూడా ఏంటి అంటే బ్రాహ్మణులకి సేవకులుగానే బిహేవ్ చేసేవాళ్ళు, కానీ ఓ మేము రాజులమే అని విర్రవేగడం కానీ అట్లాంటివన్నీ కూడా ఏం చేసేవాళ్ళు కాదనమాట. ఎందుకు అంటే వాళ్ళకి ఈ వేద జ్ఞానం తెలుసు. ఈ జ్ఞానం తెలిసినందువల్ల ఏంటంటే మనకి ఈశావాస్యమిదం సర్వం అనేసి ఇదంతా కూడా భగవంతుడికి సంబంధించింది, దానిలోంచి ఎంత తీసినా కూడా అది ఫుల్గానే ఉంటుంది అనేసి. సో ఈ విధంగా ఏంటంటే అంతా భగవంతుడిది అని, భగవంతుడే ఈ లోకానికి కూడా మనకి సర్వలోక మహేశ్వరం భోక్తార తపసం ఉంది కదా. సో ఈ విధంగా ఏంటంటే భగవంతుడి నుంచే మన అందరమే వచ్చాము, ఇదంతా భగవంతుడి సొత్తు అనేది వాళ్ళకి. ఆ వేద జ్ఞానం అంటే ఏంటి అది మనకి లాస్ట్లో ఏం చెప్పాడు భగవంతుడు మనకి, సర్వస్య చామృతి సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వేరహమేవ వేద్య వేదాంత కృత్ వేద విదేవ చాహం. ఏదైతే వేదాలన్నీ రాసింది నేనే, కానీ వేదాలన్నీ చదివిన తర్వాత తెలిసేది ఏంటి, నా గురించే మీకు తెలిసేది. సారం ఏంటి అంటే భగవంతుడి గురించి అన్నమాట. సో అది ఏంటి అనేది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడాను ఈ రాజ్యానికి మేము నేతలమి, మేము ఇది అని అనుకోరు, వాళ్ళు ఎప్పుడూ కూడా సేవకుల్లాగానే ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. రెండో పారాగ్రాఫ్లో ప్రపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్రజాస్వామ్యము ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మనకి
పరిపాలిస్తూ ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ సొంత ఆనందం కోసం చూసుకుంటున్నారు, భగవంతుడి తృప్తి కోసం అనేది చూడటం లేదు. అందువలన యాక్చువల్గా వీళ్ళు అసలైన అర్హులు కాదే కాదు, ఎందుకంటే వాళ్ళకి తెలియలేదు, జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు భగవంతుడి తృప్తి కోసం పనిచేయడం అనేది చేయట్లేదు. వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారు, మేము ప్రజల్ని బాగు చేయడానికి ప్రజల పాలకులమి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అసలు అలాంటిది లేనే లేదు. మనమందరం కూడా భగవంతుడి యొక్క తృప్తి కోసమే మనం పనులు చేయాలి, మనం అందరం కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులమి అనేది మనకి వేదాల ద్వారా తెలియజెప్పుతుంది. అది ఇప్పుడు ఉండటం లేదు కాబట్టి అందుకోసం అనేసి ఇప్పుడుగా ఉండేవాళ్ళు ఎవరూ కూడాను కరెక్ట్గా రాజ్యపాలకుల కింద పనికిరారు అనేది మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. దానివల్లే సుఖ సంతోషాలు అనేవి లేకుండా పోయాయి అని చెప్తూ ఉన్నారు రెండో దాంట్లో. మూడో దాంట్లో ఏంటంటే ఈ కార్ కార్ల్ మార్క్స్ అని మనకి కమ్యూనిస్ట్ అతను అనమాట. ఇతను మనకి ఈ 1800 సంవత్సరంలో ఆ టైంలో అనమాట ఈయన ఒక సిద్ధాంతాలు తీసుకొచ్చాడు. ఏంటి ఎవరికైనా గుర్తున్నాయా? కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే ఏంటిది అసలు యాక్చువల్గా? తెలీదా మాతాజీ? కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమంటా ఉంటారు? హరే కృష్ణ ప్రణామ్. అంటే వాళ్ళు నిరాకారవాదులు మాతాజీ, అంటే దేవుని నమ్మరు. దేవుడే కాదు నాస్తికులు మాతాజీ, వాళ్ళు అది కాదు అసలు, దున్నేవాడిదే వేదాలను భూమి అంటాడు వదిలేయండి. మాతాజీ. ఏం మాతాజీ? దున్నేవాడిదే భూమి అంటాడు. ఎస్ మాతాజీ, వాళ్ళు ఏంటంటే ఇట్లా ఒకళ్ళు ధనికులు ఉండడం, ఒకళ్ళు పేదవాళ్ళుగా ఉండడం, ఇలా ఇన్ని వర్గాలు ఉండకూడదు, ఒకే వర్గం ఉండాలి. ధనవంతులు అయిపోతూ ఉన్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగా అలాగే ఉండిపోతున్నారు అనేసి వాళ్ళు ఏంటంటే ఈ విధంగా ఏంటంటే ఏది చేసినా అది అందరికీ సమంగా పంచుకోవడం, అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి అనేసి. అందుకనే అది మనకి ఇంతకుముందు కమ్యూనిస్టులు అంటే భయం పోయేది, ఎందుకంటే మన దగ్గర పీక్కొని లేను. సో అందుకని ఈ కాల్ మార్క్స్ అనేది అతని సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రభుపాదుల వారు ఆయన ఏదో 1800లో తీసుకొచ్చి ఏదో కొత్త సిద్ధాంతాన్ని అని పెట్టాడు. కానీ ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయా ఇలాగా? దున్నేవాడిదే భూమి ఇట్లా ఏమీ లేవు. ఇదంతా కూడా అసలు యాక్చువల్గా మొత్తం కూడా భగవంతుడిదే, అంతే, అదొక్కటే మనకు తెలిసింది. కానీ ఇక్కడ అతనికనే చెప్తున్నారనమాట. ఇంకా అతను ఏం చెప్పేవాడు, ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అందాలి అని చెప్పి చెప్పేవారు అనమాట. కానీ ఇప్పుడు మనకేంటంటే అవును వెనకాల వాళ్ళకి ఫుడ్ లేదు అనేసి ఏవేవో ఫుడ్ ఈ సంస్థలు అనేవి వస్తూ ఉన్నాయి, వాటి కోసం డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అవి ఎంతవరకు జరుగుతున్నాయి అనేది మనకు తెలియనే తెలియదు. ఇవన్నీ కూడా బూటకమయ్యి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ప్రపాదులు వారు ఏం చెప్తున్నారంటే ఒక గృహస్థుడిగా ఉంటే, గృహస్థుడు ఏంటంటే ఒక బల్లైనా పామైనా కూడా పస్తు అనేది ఉండకూడదు, వాటిని ఏదో విధంగా మనము ఫుడ్ అనేది వాటికి అరేంజ్ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అది యాక్చువల్గా భగవంతుడు మనకి ఎవరికి కూడా ఆహార కొరత అనేది లేదు. కాకపోతే మనం ఏం తినాలో మర్చిపోయి పిచ్చి పిచ్చిగా తింటున్నాం కాబట్టి మనకి ఆహార కొరతలు అనేవి అనిపిస్తున్నాయి. కానీ లేకపోతే భగవంతుడు మనకి ఏం కావాలో తినడానికి దాన్ని అంతా కూడా ఉత్పత్తి చేసి పెట్టాడు అని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. అందుకనే ఇప్పుడు మనకున్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రపతులు అయితే మంత్రులు, ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే నామకే వాస్తేనే కానీ అసలైన వాళ్ళు కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో లాస్ట్ పారాగ్రాఫ్లో ఏంటంటే ప్రభుపాదుల వారు చెప్తుంది, ఇంతకుముందు ఉండే వాళ్ళంతా కూడా ఈ రాజులు వీళ్ళందరూ కూడాను ఎప్పుడు కూడా వేద జ్ఞానాన్ని తెలుసుకునే వాళ్ళు, ఆ రాజు ఎవరైతే ఉన్నారో సాధువులు, వాళ్ళు చెప్పిందే చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు అసలు అలా లేరు అని చెప్పేసి మళ్ళీ ప్రభుపాదుల వారు సేమ్ దాన్ని మళ్ళీ మనకి రిపీట్ చేస్తూ ఉన్నారనమాట. అందుకనే అక్కడ వేణుది కూడా ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారనమాట. వేణరాజుది ఆయన ఏం చేశాడో వేదాల్లో ఉన్నదాన్ని ధిక్కరించాడు కాబట్టి ఆ విధంగా బ్రాహ్మణ చేత శపించబడ్డాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడున్న ఎవరైతే పరిపాలకంలో ఉన్నారో వీళ్ళందరూ కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అది మనకి శాస్త్రంలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకోలేదు, వాళ్ళు ఎప్పుడు కూడాను ఇంద్రియ తృప్తి కోసమే ఉంటున్నారు అని చెప్పేసి మనకి ప్రభుపాదుల వారి ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చారు. సో మెయిన్గా చెప్పాల్సింది ఏంటి, మనం ఒక రాజుగా కానీ, ఒక పాలకుడుగా కానీ, లేకపోతే ఒక ఉత్తరాధికారి కానీ, ఒక రక్షకుడుగా కానీ ఏ విధంగా ఉండాలి అన్నా కూడాను ఇప్పుడు మనకు పోలీసు లేకపోతే ఎలక్షన్స్ ఇట్లా ఏది చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి ఏముండాలి,
వేద జ్ఞానము దాని యొక్క సారం తెలిసి ఉండాలి. అంటే మీనింగ్ ఏంటి? ఇదంతా భగవంతుడి నుంచి వచ్చింది, భగవంతుడి సొత్తు, మనమందరం భగవంతుడి యొక్క సేవకులు అనేది తెలిసి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, స్వమే స్వమేవ బ్రహ్మణో భుంక్తే స్వం వస్తే స్వం దదాతి చ తస్యైవానుగ్రహేణాన్నం భుంజతే క్షత్రియాదయః. నాగచంద్రిక మొదటి చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, చదివిజ. ఓకే సార్, నేను మాత చదువు. నెక్స్ట్ నాగచంద్రిక మాత చదువుతారు. స్వమేవ బ్రాహ్మణో భుంక్తే స్వం వస్తే స్వం దదాతి చ తస్యైవానుగ్రహేణాన్నం భుంజతే క్షత్రియాదయః. హరే కృష్ణ. బ్రాహ్మణుల అనుగ్రహము వల్లనే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ ఆహారమును భుజించుచున్నారు. బ్రాహ్మణులే తమ ఆస్తిని అనుభవించుచు దానినే తమ బట్ట కట్టుకొనుచు దానితో దానములు చేయుచున్నారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు దాకా ఏంటి, పృథు మహారాజు ఏం చెప్తారు, నేను దానం ఇస్తున్నాను అని చెప్తున్నారు కదా. అప్పుడు ఆయన మళ్ళీ చెప్తున్నాడు అనమాట, నేను దానం ఇవ్వడం ఏంటి, అసలు మీ యొక్క అనుగ్రహం వల్లే మేము బతుకుతున్నాం బ్రాహ్మణులు ఒకరు. ఎందుకంటే మనకి చూసాము అంటే ఇదంతా భగవంతుడికి సంబంధించింది ఇది యాక్చువల్గాను. సో భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరిని పూజిస్తూ ఉంటాడు? బ్రాహ్మణులను పూజిస్తూ ఉంటాడు. సో అదంతా కూడా వాళ్ళకి ఇచ్చిందనమాట. అదంతా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మాకెందుకు అని చెప్పేసి మళ్ళీ క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకి ఇచ్చేస్తూ ఉన్నారనమాట. అంటే ఏంటి, వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు తీసుకెళ్ళి క్షత్రియుల దగ్గర దాచిపెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు ఆ దాచిపెట్టుకుంటున్న డబ్బుల్ని వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటున్నారు. దాన్ని మనం దానము అంటున్నాం, కానీ యాక్చువల్గా ఏంటి, మనం బతుకుతుంది ఎవరి డబ్బుల మీద? భగవంతుడి డబ్బుల మీద. భగవంతుడు అంటే భగవంతుడు ఎవరికి ఇచ్చాడు? బ్రాహ్మణులకి వస్తాడు. ఎందుకంటే ఆయన నమో బ్రాహ్మణ్య దేవ, ఆయన ఎప్పుడు కూడా బ్రాహ్మణుల వైపే ఉంటాడు. సో ఆయనకే బ్రాహ్మణులకు అర్పించాడు అనమాట దాన్ని. సో వాళ్ళ యొక్క అనుగ్రహం మీద మనం బతుకుతూ ఇంకా ఏమనుకుంటున్నాము, మనం వాళ్ళకి దానం చేస్తూ ఉన్నాము అనుకుంటున్నాం. అందుకే ఏం చెప్తున్నారు, బ్రాహ్మణులే తమ ఆస్తిని అనుభవించుచు ఇంకా ఏంటి, వాళ్ళ ఆస్తితోటి మనం బట్ట కట్టుకుంటున్నాం, మనం బతుకుతున్నాం అనమాట. మళ్ళీ ఇంకా ఏమంటున్నాము, దాంతోనే మనం దానాలు చేస్తున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఇదంతా కూడా బ్రాహ్మణులదే. ఇది కూడా మీ అనుగ్రహమే మేము ఇలా బతకగలుగుతున్నాం అంటే మీ వల్లే మేము దానాలు చేయడం కానీ బతకగలుగుతుంది కూడాను, అంతా కూడాను మీ వల్లనే అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. అదే మనకి ప్రపాదుల వారు ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళే ఆ భగవంతుడి యొక్క జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా మనందరికీ చెప్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే మొత్తం కూడా అసలు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించింది అని చెప్పి చెప్తున్నాను. ప్రపంచంలో ఉన్నదంతా కూడాను, ఎందుకంటే వాళ్ళు భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవకులు. సో అది మొత్తం వాళ్ళకే చెందుతుంది. సో వాళ్ళకి చెందిన దాన్ని ఏంటి అంటే వాళ్ళు మాకెందుకు అనుకొని వాళ్ళు ఏం చేస్తారు, అణుకువ అంతా కూడా ఉండి వాళ్ళు క్షత్రియులకి, వైశ్యులకి ఇస్తారు. ఓకే, మీరు డబ్బుని ప్రాపర్గా ఎక్కడ పెట్టి ఎక్కడ ఎలా ఉంచాలో మీకు తెలుసు అనేసి వాళ్ళు వెంటనే క్షత్రియులకను వ్యాపారస్తులైన వీళ్ళు వైశ్యులకి ఇచ్చేస్తారనమాట. వాళ్ళ రక్షణలో ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఎప్పుడైతే అప్పుడు అవసరం అవుతుంది అప్పుడు వాళ్ళు తీసుకుంటారంట. ఎలా అంటే మనం ఇప్పుడు బ్యాంకులో పెట్టుకుంటాం అనుకోండి మన డబ్బుల్ని. సో మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏం చేస్తాం, మనం వెళ్ళి డ్రా చేసి తెచ్చుకుంటాం కదా మన డబ్బుల్ని. ఓకే, నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు దాచుకున్నాను, నాకు ఈ రోజు 10,000 కావాలి, నేను డ్రా చేసి తెచ్చుకుంటాను. ఎవరైనా నన్ను క్వశ్చన్ అడుగుతారా, అట్లా ఎట్లా తీసుకెళ్తావు, మేము ఇవ్వము అట్లానే ఎవరైనా అనగలరా మనల్ని? అనరు కదా. ఎందుకంటే నా డబ్బులు నేను నీ బ్యాంక్ లో పెట్టుకున్నా, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను లాకర్ లో పెట్టుకుంటాను, నాకు లాకర్ వెళ్ళాలి, నా లగేజ్ నేను తెచ్చుకోవడానికి వెళ్తే నేను లాకర్ ఓపెన్ చేయను అంటాడు అతను కదా. సో అదే అనమాట ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవత్ సేవలో ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెంటనే రాజులు మేము ఇవ్వము అది ఇది అనడానికి లేదు. వాళ్ళు చక్కగా వెంటనే వాళ్ళ డబ్బుని వాళ్ళకే ఇస్తూ ఉంటారనమాట, ఎంత అడిగితే అంత. అందుకే వాళ్ళకి ఇంత వాళ్ళకి
ఇవ్వడానికి నో అని చెప్పడానికి అనేది లేనే లేదు. ఇక అందుకే ప్రపాదుల వారు కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనమే వాళ్ళ సొమ్ము మీద వాళ్ళే ఆధారపడి ఉన్నారు, మనమే ఇంకా చెప్పాలి అంటే ఇతరుల సొమ్ము మీద ఆధారపడి ఉన్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, చూడ్డానికి ఎట్లా ఉంటుంది, మన మీద వాళ్ళు ఆధారపడినట్టు ఉంటుంది, కానీ యాక్చువల్గా మనం ఎవరి మీద ఆధారపడి ఉంటున్నాము? బ్రాహ్మణుల మీద. బ్రాహ్మణుల బ్రాహ్మణుల మీద. మీద మనం బ్రాహ్మణుల సొమ్ము మీద Yes. బ్రాహ్మణుల సొమ్ము మీద సొమ్ము అని కన్నా అంటే ఆ సొమ్ము అంటే మనం ఇక్కడ ఓన్లీ ధనమే అని అనుకోకండి మాతాజీ. యాక్చువల్గా వాళ్ళు చెప్పే నాలెడ్జ్, దాని ద్వారానే కదా మనం బతకగలుగుతున్నాము. ఓకే, అది ఉంటేనే మనం ప్రాపర్గా వెళ్ళగలుగుతాం. అంటే ఇది ఇది యాక్చువల్గా ఇక్కడ దానం గురించే చెప్తుంది, బట్ మనం రెండో రకంగా మీనింగ్ కూడా వాళ్ళు ఇచ్చే జ్ఞానం వల్లే మనం బతకగలుగుతున్నాం ప్రాపర్గా. లేకపోతే ఇప్పుడు ఎలా పడితే పిచ్చి పిచ్చిగా బతుకుతాం మనం. ఇప్పుడు మనకి ప్రపాదుల వారి దయవలనో, గురువుల దయవలనో, శిక్షా గురువుల దయవలనో ఎంతో కొంత నాలెడ్జ్ తెలుసుకొని మనం ఇప్పుడు ప్రాపర్ లైఫ్ లీడ్ చేస్తున్నామని ఫీలింగ్ వస్తుందా లేదా మనకి? ఎన్నాళ్ళు ఏంలో బతుకు బతుకురా అనిపిస్తుందా లేదా ఇప్పుడు మనకి? అనిపిస్తుంది. ఇప్పుడంటే ఫుల్గా ఇప్పుడైనా మనం కరెక్ట్ మార్గంలో పడ్డామని చెప్పట్లా, బట్ అట్లీస్ట్ మనకి ఏమనిపిస్తుంది, ఓ ఇప్పుడు సరైన మార్గంలోకి వచ్చాము అని. అంటే మనము ఇప్పుడు వాళ్ళ జ్ఞానం తీసుకొని మనం సరిగ్గా బతకగలుగుతున్నాం అనమాట. సో ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు, ఓన్లీ డబ్బుల కిందే కాదు అనేది నేను మీకు చెప్తూ ఉన్నాను అనమాట. సో అది ఇక్కడ ప్రపాదుల వారు ఈ పారాగ్రాఫ్ అంతా కూడా వాళ్ళ మీదే మనం ఆధారపడి ఉన్నాం, కానీ మన మీద వాళ్ళు కాదు అనేది, మనకి వాళ్ళు మన బ్యాంకులో ఎలా దాచుకొని తీసుకుంటామో ఆ విధంగా వాళ్ళు అవసరమైనప్పుడు మన దగ్గర అడిగి తీసుకుంటారు అంతేను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కాకపోతే మనం ఉల్టాగా అర్థం చేసుకుంటాం, అది ఒక మన అయోమయ స్థితి అని చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ అనుగ్రహంతోనే మనం భోజనం చేస్తున్నాము అని చెప్తున్నారు కదా. దాని మీనింగ్ ఏంటి అంటే మనము వాళ్ళు చెప్తారనమాట ఏం తినచ్చు ఏమి తినకూడదు అనేది. ఎక్కువగా మనం ఏం తినాలి అంటే భగవంతుడి యొక్క ప్రసాదమే తినాలి. కానీ ఇప్పుడు మనం ఏంటి అడ్డంగా ఏ పడితే అయ్యి నాన్ వెజ్లు తినడము ఇవన్నీ కూడా తింటూ ఉన్నాము. అందుకని వాళ్ళ అనుగ్రహంతోనే భోజనం ఎందుకు చేయాలి అని చెప్తున్నారంటే వాళ్ళు ఏం తినచ్చో ఏమి తినకూడదో మనకి చెప్తారనమాట. అదే ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తున్నారు. అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం తినడం మూలంగానే మనం ఏంటంటే ఈ కలియుగ పరిస్థితి అనేది ఏర్పడడం, కానీ మనం ఇంకా ఇంకా డిగ్రేడ్ అయిపోవడం, ఇంకా పాపకర్మాల్లోకి మనం మునిగిపోవడం ఇవన్నీ కూడా అందుకే జరుగుతున్నాయి అని ప్రపాదుల వారు చెప్తారు. వాళ్ళ యొక్క అనుగ్రహం అంటే మనం ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్తున్నారు, దాన్ని ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. మిగతాది ఏదైనా సరే మొత్తం అంతా కూడా వాళ్ళకే వర్తిస్తుంది. వాళ్ళు భగవంతుడి యొక్క ప్రత్యక్ష సేవకులు కాబట్టి మొత్తం భగవంతుడిదంతా వాళ్ళకే చెందుతుంది. కానీ వాళ్ళది మన దగ్గర దాచుకొని మన దగ్గర తీసుకొని వాళ్ళు తింటుంటే మనం ఉల్టా ఏంటంటే వాళ్ళు మన దగ్గర దానం తీసుకొని మన మీద ఆధారపడ్డారు అనుకుంటున్నాం. అది మన యొక్క భ్రమ అని పృథు మహారాజ్ మనకి క్లియర్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ యైరీదృశీ భగవతో గతిరాత్మవాద ఏకాంతతో నిగమభిః ప్రతిపాదితానః దుష్యంత్వదభ్ర కరుణా స్వకృతేన నిత్యం కో నామ తత్ప్రతికరోతి వినోదపాత్రం. హరే కృష్ణ. చదవనాలి. ఏరీదృశీ భగవతో గతిరాత్మవాద ఏకాంతతో నిగమిభిః ప్రతిపాదితానః తుష్యంత్వదభ్రకరుణా స్వకృతేన నిత్యం కో నామ తత్ప్రతికరోతి వినోదపాత్రం. పృథు మహారాజు పలికెను, దేవదేవునికి సంబంధించిన ఆత్మానుభవ పదమును వివరించుచు ఎవ్వరు అపరిమితమగు సేవను కూర్చిరో పూర్తి నిశ్చయముతోనూ వేద నిదర్శనముతోనూ మా జ్ఞానోదయమునకై ఎవ్వరు వివరణలు కావించిరో వారి సంతృప్తికై దోసిలి యొగ్గి జలము నర్పించుట కన్నను వేరేమి ఇవ్వగలము. అట్టి మహాత్ములు స్వకర్మల చేతనే సంతృప్తులై యుందురు. వారి అపరిమితమగు కరుణ చేతనే ఆ కర్మలు మానవ సంగమున విస్తరించి ఉండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను దానం ఇస్తున్నా నేను మొత్తం ఇచ్చేస్తున్నాను అని చెప్తున్నాం కదా. అసలు యాక్చువల్గా
మేమందరం మీరే ఇంకా మీ మెర్సీ మీదే మేము బతుకుతున్నాం. ఓకే, మీ అనుగ్రహం ద్వారానే మేము తిండి తినగలుగుతున్నాం, మేము బతకగలుగుతున్నాము అని చెప్పి ఇంకా ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ఫుల్గా భగవంతుడితో సంబంధించిన జ్ఞానం అంతా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎప్పుడూ కూడా ఏంటి, భగవంతుడి యొక్క సేవనే చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా అలాంటి వాళ్ళు ఎప్పుడు జ్ఞానం పూర్తిగా ఉండి భగవంతుడి యొక్క సేవలోనే ఫుల్గా మునిగి ఉండి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలము మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం ఈ పదం. మీరు చేసిన దానికి నేను అసలు ఈ రుణం తీర్చుకోలేనండి, అసలు ఎప్పటికీ తీరదండి రుణం అంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి? హరే కృష్ణ. ఏమైనా ఇవ్వాలి కదా రుణం తీరడానికి, అది ఇవ్వలేదని, దాని విలువకి సరిపడినది ఇవ్వలేదని. ఓకే, ఇంకా అసలు మనం ఇవ్వలేమంటారా వాళ్ళకి ఏమి? వాళ్ళు విలువ చేస్తున్నారు కట్టలే కన్నా. మాతాజీ, విలువ కట్టలేమని వాళ్ళ సర్వీసెస్ కి. ఓకే, అంటే ఓకే, ఇంకా అసలు అంటే దాని మీనింగ్ ఏమనుకుంటున్నారు మీరు? ఓకే, మనం ఇవ్వలేము అంటే అసలు ఇవ్వమా అనా, లేకపోతే అసలు ఆ పదం మనం ఎందుకు చెప్తున్నట్టు మనం? అది చాలా విలువైంది అని. ఏది చాలా విలువైంది? వాళ్ళ సేవలు, బ్రాహ్మణుల సేవలు గొప్పవని. బ్రాహ్మణుల సేవలు చాలా గొప్పవని. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఏమంటారు, ఇప్పుడు నేను ఒక జ్ఞానం పొందాను, ఒక గురువు దగ్గర నేను దీక్ష తీసుకున్నాను. సో నేను గురువుని వాళ్ళు నాకు చేసింది నేను ఎప్పటికీ కూడా మరువలేను, నేను ఎప్పటికీ కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేను అన్నాను. అంటే ఏంటప్పుడు నేను ఎలా ఉండాలి అప్పుడు? చాలా దాసునిగా ఒబీడియంట్ గా ఉండాలి. ఉండి వాళ్ళ చెప్పిన సర్వీసెస్ మనం ఫాలో కావాలి. ఓకే, దాసులుగా ఉండాలి. దాసులుగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మరి కొన్ని రోజులు అయిపోయినాక నేనే గురువుని అయిపోయాను అనుకోండి, అప్పుడు అయినా దాసులుగానే స్టిల్ ఉండాలి. ఎప్పటికీ మీరు వాళ్ళ గురు శిష్యులే. అయినా ఇప్పుడు మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి డిసేబుల్స్ వస్తారు కదా, వాళ్ళకి కూడా నేను అలాగే ఉండాలా? అదే అణుకువతోటి అలాగే నేను. లేదు, మీ మీరు గురువు శిష్యుల్లో ఎలా ఉంటారు? గురువుల్లో ఉండాలి మాతాజీ. మరి అప్పుడు గురువునప్పుడు మారిపోతుంది గురు కదా, బాధ్యతలు. అప్పుడు గురు బాధ్యతలు. మరి అప్పుడు ఇప్పుడు ఇది మనం చెప్పుకునేది ఎట్లాగా, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అనేది? సేవాభావం అంతే గురువు మాతాజీ, ఎప్పుడు సేవతోనే తీర్చుకోలేము తెచ్చుకుంటాడు. మనం, ఎప్పటికీ తీర్చుకోలేము. అదే మాతాజీ, అంటే అది ఏ ఉద్దేశంతో చెప్తున్నాము అంటే మీరు చెప్పేదంతా అంటే కరెక్టే, కానీ ఎగ్జాక్ట్ పదం పట్టుకోవట్లేదు మీరు. ఏంటి అంటే ఇప్పుడు మనకి ఆ భగవంతుడి యొక్క జ్ఞానము ఏదైతే ఇచ్చి చేశారో చూడండి, అంటే మనం ఈ కృష్ణ చైతన్యంలో ఉండడం, ఈ కృష్ణుని గురించి తెలుసుకోవడం, ఈ భక్తి చేసుకోవడం, దీని ముందు ఏది ఇచ్చినా దిగదుడిపే, అంతేనా కాదా? అవును Yes. అదే విలువ కట్టలేం. వాళ్ళు అన్ని తెలుసుకొని మనకు చెప్తారు మాక్సిమం కదా అదే మాతాజీ, నేను వాళ్ళు మన చెప్పేది. దగ్గర ఇప్పుడు మనం మనం ఆ పొందినట్టు. విలువ మనం ఏమి అంటే మనం చెప్పేది ఏంటంటే మనం ఎట్లా అంటే ఆ భగవంతుడి గురించి ఏదైతే మనకి జ్ఞానం ఇచ్చి మనం భక్తి మార్గంలో తీసుకెళ్తున్నారో అది మిగతా అంటే మనం దాన్ని అంటే ఆ కృష్ణ అక్కడ మన ఏదైతే ఉందో మన భక్తి అనే దాన్ని గ్లోరిఫై చేస్తున్నాం అనమాట, దాని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాం అనమాట అక్కడ. సో దీని ముందు ఏదైనా దిగదుడిపే. నేను ఏమి ఇచ్చినా అంటే నేను ఒక అనుకువగా ఉంటాను, నేను మీరు చెప్పింది చేస్తాను, ఇవన్నీ కూడా వేస్ట్ అన్నమాట దాని ముందు. ఎన్ని చేసినా మీరిచ్చింది దేంతోనూ ఈక్వల్ కాదు. నేను ఒక అదే నిజంగా అన్నిటికన్నా చాలా ఒపీనియన్. జ్ఞానదానం గొప్పది. జ్ఞానదానం గొప్పది. జ్ఞానదానం అనకూడదు మాతాజీ ఇక్కడ. మనం ఆ జ్ఞానంతో మీరు చేసే భక్తి ఉంది చూసారా, కృష్ణుడి గురించి తెలుసుకోవడం కానీ ఆ కృష్ణుడికి సేవకుడుగా మారి మీరు చేసేది కానీ ఇదంతా కూడాను దేనితో పోల్చినా తక్కువే అనమాట. మనం ఇంకా ఒక డబ్బుతో పోల్చుకోండి, లేకపోతే గురువు దగ్గర ఒబీడియంట్గా మీరు సేవ చేయండి, ఏది చేసినా కూడాను ఆ గొప్పదాని ముందు నేను ఏది ఇచ్చినా కూడాను తక్కువే. అదనమాట చెప్పడం. ఓకే, అంటే మనకి ఏదైతే మనం భక్తిలో వెళ్తున్నామో భగవంతుడు కానీ భక్తి కానీ జ్ఞానం కానీ ఇవన్నీ కూడాను ఈ ఎంత కూడా మిగతావన్నీ భౌతికమైనవి అయితే ఇది ఒక్కటి ఆధ్యాత్మికమైనది అనమాట. సో వీటి ముందు దీన్ని ఏ విధంగా తూచినా కూడా తూగదు. ఎలా అయితే మనకి తులాభారం పెట్టినప్పుడు ఎంత బంగారం పెడుతున్నా కృష్ణుడి ముందు తూగదు. తర్వాత ఏం తూగింది?
ఒక్క తులసాకు తులసి ఉంది. తులసి. సో తులసి దళం. అట్లాగనమాట. ఇప్పుడు దీంతో కంపారిజన్ చేయడానికి ఇక్కడ తులసా కన్నా ఉంది, కానీ ఇక్కడ ఇంక ఏదీ లేదనమాట. అందుకని నేను ఏమిచ్చినా నేను వేస్టే. అందుకని నేను సంతృప్తితో దోసలు మొగ్గి దండం పెడుతున్నాను మీకు. ఇంతకు మించి నేను ఏమి ఇవ్వలేను మీకు. మనం అనుకుంటాం నా దగ్గర ఉన్నదంతా ఇస్తాను, నేను గురువు ఏం చెప్తే అది చేస్తాను, నేను ఆయన చెప్పిందల్లా తూచా తప్పకుండా ఫాలో అవుతాను, ఇవన్నీ చేసినా కూడాను వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. ఎందుకు అంటే అది అంత పెద్ద గొప్పదనమాట. దాని ముందు ఇవన్నీ కూడా నథింగ్. అంత గొప్పది మనకి అందించారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోలేము అనేది అలాగనమాట వచ్చిన పదం. అంతేకాని మనం ఏంటి ఏమి చెయ్యకూడదు ఇంకెందుకు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోక వస్తుంది చూడండి, అది చూసిన తర్వాత ఇంకా నవ్వు వస్తుంది మనకి. సో ఇలాగేంటంటే ఆయన ఏంటంటే ఇంకా మనసా వాచ మొత్తం ఉన్నదంతా కూడాను జస్ట్ అలా అంటే నిజంగా ఇచ్చాడు అని కాదు, నా మనసులో మొత్తం ఇవ్వాలని ఉంది. కానీ మీకు ఇవ్వగలిగేంత మీ జ్ఞానం ముందు, నాకు మీరే చెప్పిన నాటి ముందు, మీ ద్వారా నేను భక్తి నేర్చుకున్న దాని ముందు నథింగ్ అనేది ఈక్వల్. కాకపోతే నేను మీకు జస్ట్ జలం అర్పించేసి దండం పెడుతున్నాను, అంతకన్నా ఇంకా నా దగ్గర ఏమీ లేదు మీకు ఇవ్వడానికి సరిసాటి అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడాను మీ యొక్క కర్మల ద్వారానే సంతృప్తులై ఉంటారు. అంటే మీరు చక్కగా మీ పని మీరు చేసుకోండి, మీరు హాయిగా ఉండండి. ఓకే, అలాంటి మీనింగ్ ఏంటి? నా పనులు నేను చేసుకుంటా, నీ పనులు నువ్వు చేసుకో, నువ్వు దాంట్లో సుఖంగా ఉండు, నేను దీంట్లో సుఖంగా ఉంటాను అనే మీనింగ్. కాదు మాతాజీ. అట్టి మహాత్ముల స్వకర్మల చేతని సంతృప్తులై ఉందరు. అంటే ఇప్పుడు సనత్ కుమారులు చేసే పని ఏంటి? మీ పనే మీకు సంతృప్తి కలిగిస్తుంది, అందుకని మీరు వెళ్ళిపోండి అని వారి అపరిమితకు కరుణ చేతని ఆ కర్మలు మానవ సంఘమున విస్తరించి ఉండును. మీరు చేసేదేంటి? ప్రీచింగ్. ఓకే, మీరు వెళ్ళి ప్రీచింగ్ చేసుకోండి హాయిగా, దానివల్ల మొత్తం అంతా కూడా మానవులు బాగుపడిపోతారు. నేను మీకు విడిగా ఇవ్వగలిగింది ఏమీ లేదు మీ దాని ముందు, దాంతో పోల్చుకుంటే సరే మీరే వెళ్ళి ప్రీచింగ్ చేసుకోండి, మీరే అందరినీ భక్తులుగా మార్చండి అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఇంకేం చేయక్కర్లేదా? వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మీరు దాంట్లో సంతృప్తిగా ఉండండి అని. ఇప్పుడు నేను గురువు దగ్గర దీక్ష తీసుకున్నాను, సో నేనేం చెయ్యాలి? గురువు చెప్పింది చేయాలి మాతాజీ. ఉం? గురువు చెప్పింది చేయాలి కదా. ఓకే, గురువు చెప్పింది చెయ్యాలి. ఇంకా గురువుని అనుసరించాలి. భక్తి ప్రచారం చేయాలి. భక్తి ప్రచారం చేయాలి. ఓకే, ఇంకా కరెక్టే మాతాజీ, తప్పేం కాదు. గురువు మనకి ఏ జ్ఞానం అయితే ఇస్తారో ఆ జ్ఞానాన్ని మనం అందరికీ ఇవ్వాలి కదా మాతాజీ. అదే అది అన్నారు కదా, ప్రచారము అని చెప్పింది ఇంకా మాతాజీ చెప్పారు కదా. మెయిన్గా మనందరినీ చేయాల్సింది ఏంటి అంటే మనం కృష్ణ కాన్షియస్లో ఉండడం. ఇప్పుడు మనకు వచ్చి వాళ్ళు ఆ నాలెడ్జ్ చెప్పారు అంటే మనం రిటర్న్గా మీరందరూ అన్నట్టు ఆయన యొక్క భారాన్ని కొంచెం తీసుకోవడం. ఇప్పుడు ప్రపాదుల వారికి ఇన్ని టెంపుల్స్ కట్టాలి అని ఉంది, దాన్ని మళ్ళీ జయపతాయ స్వామి గురు మహారాజ్ ఏంటి ఆయన భుజాల మీద తీసుకున్నారు. ఇప్పుడు ఆయన భుజాల మీద ఉన్నదాన్ని మనం కొంచెం తీసుకొని మనం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ ఆయనకి అన్నట్టు మనం భగవంతుడు, మీరు గురువు గారు చెప్పింది చేయడం, ఇదంతా ఓకే. కానీ ఇదంతా ఎప్పుడు చేయగలుగుతారు మీరు? భక్తిలోకి వచ్చినప్పుడు మాత్రమే మాతాజీ. మనం కృష్ణ చైతన్యంతో ఉంటేనే కదా చేయగలుగుతాం ఆ పని. సో అందుకని ఇప్పుడు వాళ్ళు ప్రచారానికి వెళ్ళినా మనం వాళ్ళని తృప్తిపరచాలి అంటే మనం కృష్ణ చైతన్యంలో ఉండాలి. మనం కృష్ణ చైతన్యంలో ఉండి మనకి వాళ్ళ యొక్క భారాన్ని కొంచెం తీసుకొని మనము వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. అది అన్నమాట మనం చేయాల్సింది. అంతేకాని నా పనిలో నేను ఉంటాను, నీ పనిలో నువ్వు సుఖంగా ఉండు అని అంటే అది కాదనమాట. ఇక్కడ ఏం చెప్పిన దానికి మీనింగ్ ఏంటంటే మీరు భక్తిలో వెళ్ళి మీరు ప్రచారం చేసుకోండి, మీరు ఏదైతే చెప్పున్నారో వాటన్నిటినీ కూడా నేను కృష్ణ చైతన్యంలో ఉండి నేను అది అమలుపరుస్తాను అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అది అనమాట. ఓకే, సో అందుకని వాళ్ళు ఇచ్చిన దాని ముందు అంటే మనం ఏదైతే భగవంతుడి గురించి తెలుసుకోవడం కానీ భక్తిలో ముందుకెళ్ళడం కానీ వాటన్నిటి ముందు మనం ఏమి ఇచ్చినా కూడా వేస్టే అనమాట, దేనికి సరిపోదు అని మీనింగు. అలా అని మనం ఏం చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారా అంటే మనం కూడా ఆ ఇచ్చిన జ్ఞానాన్ని పాటిస్తూ మనం ఏమంటారు ఆ భక్తిలో ఉండడము అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది 2 పాయింట్లు మెయిన్గా మనం ఇందులో ఈ శ్లోకంలో
తెలుసుకోవాల్సిందనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు కూడా ఈ మనకేంటంటే వీళ్ళు జ్ఞానాన్ని పంచుతారు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాయాబంధంలో ఉండరు, మనం కూడా మాయాబంధంలో ఉన్న వాళ్ళని చక్కగా ఒక శాంతిమయ జీవనంలోకి తీసుకొస్తూ ఉంటారనమాట. లేకపోతే ఏమవుతుంది, మనం ఒక జీవితం నుంచి ఇంకో దేహంలోకి మనం మారుతూ ఇలా మనం తిరుగుతూనే ఉంటాం అనమాట. సో ఆ తిరుగుతూ ఉన్నప్పుడు మనకి సుఖము ఉండదు, శాంతి ఉండదు అనమాట. ఆ సుఖం శాంతి కోసమే మనం ఎప్పుడు కూడా పరిగెడుతూ ఉంటాం. అదే కదా, మనకి ఎవరైనా అడగండి ఏం చెప్తారు, దేనికోసం మేము అంటున్నామంటే ఆనందం కోసం, తృప్తి కావాలి, ఆనందం కావాలి, ఇదే చెప్తారనమాట. అవి ఎప్పుడు వస్తాయి అంటే మనం ఎప్పుడైతే భక్తిలోకి వెళ్తామో అప్పుడే వస్తాయి అని చెప్పేసి దానికి ఎగ్జాంపుల్గా ఈ ఏదైతే మహాజనులు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్తున్నారనమాట. వాళ్ళ ఆచార్యులు వాళ్ళు చేసేలాగా మనం కూడా వాళ్ళ దగ్గర జ్ఞానం నేర్చుకొని వాళ్ళకి సేవలు చేసుకుంటూ కనుక మనం కూడా వెళ్తే మనం కరెక్ట్గా మనకి ఆ జ్ఞానానికి తగ్గట్టుగా మనం కూడా పరిపూర్ణంగా ఉన్నట్టు అనేసి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ అంతా మనం ఇందాక బహుమతి అనుకున్నాం కదా, దానికి మించిన ఏంటంటే ఆ భగవంతుడి యొక్క జ్ఞానము సంపాదించి భక్తులుగా మారిన దానికి ముందు ఇంక ఎటువంటిదైనా కూడా దిగదుడిపే అనమాట అది. సో అది ప్రపాదుల వారంతా కూడా చెప్తూ ఉన్నారు. అయితే దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తూ ఉన్నారంటే వినోద పాత్రం అని వచ్చింది కదా, వినోద పాత్రం అంటే జోకర్ అనమాట. ఓకే, హాస్యగాడు నవ్విస్తూ ఉంటాడు కదా అతను అనమాట. సో అతను ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ గురువు దగ్గరికి వెళ్ళి ప్రత్యుపకారంగా నవ్వించాడు అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? నేను జోకర్ని, నాకు ఈ పనే వచ్చు, అందుకు నేను మిమ్మల్ని నవ్విస్తాను అనేసి తీసుకెళ్ళి నవ్వించాడు అనుకోండి గురువు గారిని, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా గురువు గారికి? ఏం లేదు మాతాజీ. దానివల్ల ఏమీ లేదు. అందుకని అది మనం ఒక ఏంటంటే వాళ్ళకి తీసుకెళ్ళి మనం ఏమన్నా ఇచ్చి చేద్దాము అనుకోవడం ఎలా ఉంటుందంటే ఈ హాస్యగాడు చేసే పనిలాగా ఉంటుంది. అందుకని ఏంటంటే మనం వాళ్ళకి ఏది తీర్చుకోలేము, అది అసాధ్యమైన కార్యం అని ఎందుకు అంటున్నామంటే దీనికోసమని ప్రపాదులు వారి ఎగ్జాంపుల్ తోటి మనకు చెప్తూ ఉన్నారనమాట. సో మనం చేయాల్సింది ఏంటి అంటే మనకి ఏదైతే జ్ఞానం ఇచ్చి మనలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని మేలుకొల్పారో దాన్ని మనం అలాగే ముందుకు తీసుకెళ్ళిపోవడం అనేదే బెస్ట్ పద్ధతి అనమాట. ఓకే, మూలము కృష్ణ భక్తి భావనను జాగృతం చేయగలిగిన వాడే సమస్త మానవాళికి ఉత్తమమైన మిత్రుడు, ఉపకారి అయి ఉన్నాడు. సో అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, మీ పని మీరు చేసుకొని మిగతా వాళ్ళందరినీ జాగృతం చేయండి, నేను మీరు చెప్పిన దాన్ని అవలంబిస్తూ నేను కూడా భక్తిలో ముందుకు వెళ్తాను అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ దాకా పృథు మహారాజ్ చెప్పడం అనేది అయిపోయిందనమాట. మళ్ళీ ఇక్కడి నుంచి మనకి 48 నుంచి 55 శ్లోకాల వరకు కూడాను పృథు మహారాజు ఏ విధంగా పరిపాలించాడు అనేది ఇప్పుడు తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, చాలా ఆనందపడిపోతారు. ఎందుకంటే ఇంకా ఆయన భక్తిలో ఉంటానన్నాడు, మీకు ఇవ్వగలిగేది ఏమీ లేదు, నాకు మొత్తం ఇవ్వాలని ఉంది, కానీ ఏంటంటే బై మైండ్ మనం ఇట్లా దానం చేస్తాం చూడండి, ఆ విధంగా నేను మొత్తం ఇచ్చేసాను అనుకోండి అని చెప్పాడు. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు సనత్ కుమార్లు వెళ్ళబోతున్నారు అనమాట. అది మనం ఇప్పుడు చూద్దాం. మైత్రేయ ఉవాచ త ఆత్మయోగపతయ ఆదిరాజేన పూజితాః శీలం తదీయం శంస్తనః కే భవన్మిషతాం నృణాం. హరే కృష్ణ. ప్రణామం. మాతాజీ. మైత్రేయ ఉవాచ తా ఆత్మయోగపతయా ఆధిరాజేన పూజితాః శీలం తదీయం సంస్థనః కే భవన్ మిషతాం నృణాం. మైత్రేయముని పలికెను, భక్తి యోగ ప్రవీణులైన సనకాది 9 కుమారులు పృథు మహారాజుచే ఆ విధముగా పూజింపబడిన వారై మిక్కిలి ముదమంది. పిమ్మట వారు ఆకాశమున గోచరించిన వారై రాజు యొక్క శీలమును ప్రశంసించగా ఎల్లరును వారిని గాంచిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంకా పైత్రేయం అని చెప్తున్నాడు అనమాట. పృథు మహారాజ్ మాట్లాడడం అయిపోయింది వాళ్ళతో చెప్పడము. సో అప్పుడు వెంటనే ఏమయ్యారు, వీళ్ళు చక్కగా భక్తి యోగ ప్రవీణులైన, ఎందుకంటే వాళ్ళు సనకాది వాళ్ళు చాలా ఏమంటారు, ఎంతో ఏమంటారు
భక్తిలో చాలా అధికంగా ఉన్నవాళ్ళంట, భక్తి యోగంలో ప్రవీణులైన అందుకే వాళ్ళు అంత ఇదిగా ఏం చేయాలి అనేది కూడా పృథు మహారాజ్కి, పృథు మహారాజే చాలా గొప్ప అయినా కూడా ఆయనకి కూడా మళ్ళీ చెప్పేసి వెళ్ళారనమాట. ఆ విధంగా పృథు మహారాజు పూజించబడ్డము, ఆయన వాళ్ళకి దానికి వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. ఎప్పుడు అందుకే కదా గురువు ఎప్పుడు ఆనందపడతారు అంటే మనం కృష్ణ చైతన్యంలో ఉండి మనం పనులు చేసుకుంటూ ముందుకెళ్తే వాళ్ళు చాలా ఆనందపడతారనమాట. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళ తర్వాత ఆకాశంలో ఎగురుకుంటూ, ఎందుకంటే వాళ్ళకి చెప్పాం కదా వాళ్ళకి ఏమున్నాయి, ఎందుకు వాళ్ళు ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతున్నారు. సిద్ధులు మాతాజీ, సిద్ధులు సిద్ధులు, ఉన్నాయి. యా వాళ్ళు యో సిద్ధులన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి, సో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే చూస్తున్నారు. అయితే గొప్ప ఏంటి అంటే ఆ ఎప్పుడైతే అలా ఎగురుతూ ఉన్నారో, మామూలుగా ఇప్పుడు మనం బయట ఎక్కడైనా చూస్తే సిద్ధులు, ఈ ఏమంటారు యోగులు, సిద్ధులు వీళ్ళందరూ ఎగురుతూ పోవడం ఇవన్నీ కూడా మనకి కనిపించవు. ఓకే, కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా చూడగలిగారు. ఎందుకు చూడగలిగారు అంటారు? అలా సనత్ కుమార్లు వెళ్తూ ఉంటే ఆకాశంలో వీళ్ళు చూడగలిగారు ఎందుకంటారు? వాళ్ళు భక్తులు కదా మాతాజీ, చక్షువులు వేరే ఉంటాయి కదా, అది వాళ్ళకి ఉంటాయి కదా. మిగతా వాళ్ళందరూ ఆ, ఎల్లరినూ వారిని గావించరు అంటారు. ఓన్లీ ఓకే, ఓన్లీ పృథు మహారాజ్ అంటే ఓకే భక్తుడు అనుకోవచ్చు. అందరూ ఎట్లా చూడగలిగారు? పృథు మహారాజు వలన. ఎందుకు అంటే పృథు మహారాజు యొక్క గొప్పతనము, ఆయన మళ్ళీ రాజ్యాన్ని అంతటినీ కూడా చక్కగా వాళ్ళందరికీ నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆ విధంగా పరిపాలిస్తూ ఉండేవారు కాబట్టి ఆయన వలన వీళ్ళందరూ కూడా చూడగలుగుతారు. చూడండి, ఒక్కొక్కసారి మనకి అర్హత ఉండదు. ఓకే, కానీ మనం ఎప్పుడైతే ఒక భక్తుడితో వెళ్తామో అప్పుడు మనకు ఆ అదృష్టం వస్తుంది. అవునా లేదా? అవును ఎప్పుడైనా అలాంటి మాతాజీ. ఫీల్ అయ్యారా ఎస్ మీరు? మాతాజీ. అలా ఎప్పుడైనా ఎవరైనా ఫీల్ అయ్యారా? అవును మాతాజీ. వాళ్ళతో వెళ్ళాం కాబట్టి ఇంత మంచి దర్శనం అయ్యింది, వాళ్ళు అవును, భక్తులు అనుకుంటా. అందువల్లనే ఇలా జరిగింది, లేకపోతే మనం ఒక్కళ్ళం వచ్చి ఉంటే ఇలా ఉండేది కాదు అని మనం ఒక్కొక్కసారి మనం ఈ యాత్రలకు వెళ్ళినప్పుడు ఇట్లాగా మనము అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది భక్తుల యొక్క గొప్పతనం, వాళ్ళ వలన భగవంతుడు ఏంటంటే మనకు కూడా ఆ దర్శనాన్ని కలిగిస్తూ ఉంటాడు అనమాట. అదే ఇక్కడ సేమ్ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఈ యోగ సిద్ధులు వీళ్ళందరూ ఉన్నవాళ్ళు మామూలుగా ఇప్పుడు నారదులు వారు ఇలాంటి వాళ్ళందరూ